183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ డైరెక్టర్ ఫర్ సయోధ్య జొన్నలగడ్డ దుర్గా గారు. నమస్తే అమ్మా. నమస్తే దుర్గా గారు, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డారు. అంటే నేనేమంటానంటే డబ్బు అనేదే కాదు, సులభంగా ఏదొచ్చినా కూడా అది శాశ్వతంగా ఉండదు అనేది బాగా మనం గుర్తుంచుకోవాల్సి. డబ్బు కానీ బంధం కానీ ఏదైనా నీకు ఒక ఈజీగా నువ్వు కష్టపడకుండా నీ దగ్గరికి వచ్చింది అంటే అది ఎక్కువ రోజులు ఉండదు, అది ఓన్లీ టెంపరీనే. అది మనం బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో చూస్తే లోన్ యాప్స్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల కొందరు సూసైడ్లు చేసుకొని ఫ్యామిలీ అంతా చాలా దారుణంగా వరస్ట్ సిచ్యువేషన్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, లైఫ్లు పోతున్నాయి. ఎందుకు ఇంత అంటే ముక్కు మొహం తెలిసినోడికి డబ్బు ఇవ్వాలంటేనే 1,00,000 ఆలోచించి అన్న తమ్ముడికి ఇయ్యడు, అక్క చెల్లికి ఇయ్యదు. అలాంటిది మనం చిన్న లాజిక్, ఎవడో తెలియనోడు మనకి ఇస్తున్నాడు అంటే అది కరెక్టా కాదా అని ఎందుకు జనాలు ముఖ్యంగా యూత్ ఆలోచించలేదంటారు? ఇప్పుడు యూత్కి అంతా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే అప్పటికప్పుడు అయిపోవాలి, చిటికల మీద అయిపోవాలి. సో ఎప్పుడైతే మనకి ఈ ధోరణి ఉందో మనకి, వాళ్ళు అసలు ఆలోచించరు. ఈవెన్ మనకి క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు కూడా ఒక లిమిట్ పెట్టుకుంటే అంత అప్పులు అవ్వవు. రాదా, నీ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు కంట్రోల్ లేకుండా నువ్వు ఖర్చు పెట్టినప్పుడు. దట్ ఈస్ అ లైబిలిటీ. అదర్వైజ్ వాడుకుంటే అది చాలా నీకు ఎసెట్టే. అంటే ఏదైనా చేతిలో కత్తి మనం ఎట్లా వాడతామన్న దాన్ని బట్టే డబ్బు ఎప్పుడైనా అంతే. ఈ క్రెడిట్ కార్డులు, ప్లాస్టిక్ మనీలు, ఈ లోన్ యాప్స్ నువ్వు ఏదైతే చెప్తున్నావో అది చాలా డేంజరస్. రాదా, ఎప్పుడు నువ్వు అప్పుకి వెళ్ళాలి? అసలు ఒక యూత్ ఎస్పెషలీ వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళు ఏమైనా చదువుకోవడానికి వెళ్తున్నారా, అంతే కదా, లేకపోతే ఏమైనా కుటుంబ భారం పోషించడానికి వెళ్తున్నారా? ఫర్ అన్ని రాంగ్ రీజన్స్. ఎక్కువ మంది బెట్టింగులు, ఆన్లైన్ బెట్టింగులు, ఈ ఆన్లైన్ గేమ్స్, వాటి కోసం లోన్లు తీస్తారు. లోన్లు తీసినప్పుడు వాడు ఇచ్చేటప్పుడు అదొక ఎరలాగా అనుకో, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. అది చాలామందికి ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉండదు. ఇప్పుడు డబ్బు వచ్చింది కదా అన్నదే చూస్తారు, నీ డబ్బు ఎంత పోతుంది అన్నది ఉండదు. అండ్ ఈజీగా వచ్చేస్తుంది. బ్యాంకుకి వెళ్తే, నువ్వు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్తే వాళ్ళు నీకు సెక్యూరిటీ ఏంటి, ఇదేంటి, అదేంటి, ఒక క్వశ్చనర్ ఉంటుంది వాళ్ళకి. అవన్నీ సాటిస్ఫై చేస్తే కానీ ఆ చెక్ లిస్ట్ అంతా నీకు ఇవ్వరు. అంత ఓపిక్ కానీ అంత నిజంగా అంత చెక్ లిస్ట్ క్వాలిఫై అయ్యేంత ఇది కానీ ఇప్పుడు వాళ్ళకు ఆ యూత్కి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ మీద అయిపోతుంది, యాప్లో ఇట్లా ఫోన్లో మొబైల్లో స్వైప్ చేస్తే అయిపోతుందని వీళ్ళు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఆ డీటెయిల్స్ ఇచ్చినాక నువ్వు కట్టినంత కాలం వాడు మర్యాదగానే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే డిఫాల్ట్ అవుతుందో, కట్టలేకపోతావో, అప్పటి నుంచి ఇంకా నేను చేజింగ్ మొదలవుతుంది. ఆబ్వియస్గా డబ్బులు ఇచ్చాడు కదా, మరి అతను నక్కు అనుకుంటాడు. నువ్వు తీసుకున్నావు కదా. ఎప్పుడైనా మన చెయ్యి ఇలా ఉందంటే మనం తక్కువే కదా రాధా. ఖచ్చితంగా. హెల్ప్ తీసుకోవడం వేరు, ఇది తీసుకోవడం వేరు. సపోర్ట్, హెల్ప్ ఇస్ డిఫరెంట్. ఒకళ్ళ దగ్గర వెళ్ళి అడగడం వేరు. ఎప్పుడు మనం ఇచ్చే చేయిగా ఉండాలి కానీ తీసుకునే చేయలాగా ఉండకూడదు. ఇదంతా ఏమవుతుందంటే ఇప్పుడు స్ట్రాటజీ రికవరింగ్ వాళ్ళది ఎలా ఉందంటే, ఫస్ట్ నీకు ఫోన్ చేస్తారు, నువ్వు కడతానండి అంటావు, కట్టవు, తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తావు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ చుట్టాల వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు, డేటా. ఇవాళ ఇంటర్నెట్లో డేటా రావడం చాలా ఈజీ. అందులో వాళ్ళకి అలాంటి యాప్స్కి వాళ్ళు తీసుకొని వాళ్ళందరికీ ఫోన్లు చేసి నేను బద్నాం చేస్తున్నారు, డిఫేమ్ చేస్తున్నారు, నీ పరువు తీస్తున్నారు. అంటే సైకలాజికల్గా నేను కార్నర్ చేసి, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. లేదు, కొంతమందిని కొడుతున్నారు, రకరకాలు వింటున్నాం మనం. ఇవి భరించలేనప్పుడు వాళ్ళు ఆత్మహత్యలకు వెళ్తున్నారు. అవసరమా అసలు ఇది? అది ఎందుకు అంటే ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే లేదో, మన చేతిలో ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి అన్నది మనకి ఎప్పుడైతే తెలియదో, మనం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్ అనుకో, కత్తితో కూరగాయలు కోసుకోవాలని తెలియక మనం చెయ్య కోసుకున్నాం అనుకో రాధా, దానివల్ల నష్టం ఎవరికి? అట్లా నాకు తెలియదు అంటే అది అయిపోయింది కదా, అవ్వాల్సిన డ్యామేజ్ అంతా. అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్స్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి రాధా. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఒక 750 ఎంతో కట్టి జాయిన్ అవ్వు, నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయి, నీకేదో రోజుకి ఎంత అని ఇస్తామని ఇస్తారు. నువ్వు ఇద్దరిని జాయిన్ చేస్తే వాళ్ళ వారా నీకేదో 10 రూపాయలు, వాళ్ళకి 15 రూపాయలు అంటారు. అట్లా మనం దానికి ఆశపడతాం, ఏం చేయకుండా జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి. ఈ 2-3 సార్లు అవ్వగానే వాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటారు, నీ ఫోన్ డీయాక్టివేట్ చేసిస్తారు, నీ నెంబరు, నువ్వు యాక్సెస్ చేయలేవు ఇంకా.
అంటే ఏమైంది, నువ్వు 750 రూపాయలు కడితే నీకు ఒక 50 రూపాయలు వచ్చింది అనుకో, నువ్వు సంతోషిస్తావు. నీ పక్కన వాళ్ళతో 750 కట్టించు. అలా 10 మందితో కట్టిస్తే 7,500 రూపాయలు వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ నీ ప్రాణాన్ని పడేవాడెవరు? అంతే కదా. ఆ ఈజీ మనీకి, ఇందాక నువ్వు ఫస్ట్లో ఒక మాట బ్రహ్మాండంగా అన్నావు, చక్కగా చెప్పావు. ఏదైనా ఈజీగా వచ్చింది నిలవదు. మన కష్టార్జితం ఉంటేనే, మన కష్టం ఉంటేనే. అంటే ఇక్కడ కష్టం అంటే వాట్ యూ నీడ్ టు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేయాలి. మన టైం కానీ, మన స్కిల్స్ కానీ, మన శ్రమ కానీ అందులో పెట్టాలి. పెడితేనే దాని ఫలితమే మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఊరికే అయాచితం అంటాం, అడగకుండా వచ్చిందో ఊరికే వచ్చిందో దాన్ని మనం ఎంజాయ్ చేయలేం, అది నిలవదు. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని దానికోసం కష్టపడదామని యాటిట్యూడ్ పెంచుకుంటామో, ఇదే మనం ముందాక మాట్లాడుకున్నట్టు ఆ స్కీమ్స్కి 5,000 తీసుకెళ్ళి ఎవరి చేతిలోనే పెట్టి ఎవరో ఎందుకు మన డబ్బులు ప్రొటెక్ట్ చేయాలి? అంతే కదా. మనం చేసుకోలేమా? 5,000 నాది కాదనుకుని పక్కన పెట్టుకోలేమా? కరెక్ట్. మన పొదుపు పథకాల్లో దట్ ఈస్ సూపర్ ప్రిన్సిపల్ ఏంటంటే 3 నెలలు ఖర్చు నీది ఏదైతే ఉందో అది ఫస్ట్ నువ్వు సేవ్ చేయాలి. అప్పుడే నువ్వు ఇబ్బందులు లేకుండా ఉంటా. అంటే ఇవాళ నాకు జీతం వచ్చింది అనుకో రాదా, నాకు నెలకి 10,000, నాకు ఖర్చు వచ్చి ఒక 6-7 ఉంటుంది అనుకో, 3 నెలలకి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు నేను ఆ 10,000లోంచి ఓవర్ పీరియడ్ సేవ్ చేయాలి. అప్పటిదాకా నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టకూడదు. అవును, పెట్టనీకి లేదు. ఆ 18,000 ఒక రిజర్వ్ అనమాట. నాకు ఎటొచ్చి ఎటు పోయినా నా డబ్బు నాకు ఉంటుంది. మా అత్తగారు చెప్తారు, కరివేపాకు చెట్టు పెట్టంగానే ఆకు చూసేసాం అనుకో చెట్టు పెరగదట. అంతే కదా. కొంచెం అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో దేనికైనా ఓర్పు ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా డబ్బు, జీవితం, ఈ 2 హ్యాండిల్ చేయడం వస్తే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అయితే డబ్బు ఉన్నంత మాత్రాన మనకు ప్రశాంతత ఉంటుందని ఉండదు. అదేదో ఉంటుంది కదా, నువ్వు పరుపు కొనుక్కోగలవు కానీ నిద్ర కొనలేవు కదా. నిజమే. మరి ప్రశాంతత అనేది ఒక డబ్బు ఉంటే వస్తుంది అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అయితే డబ్బు వల్ల ఏమొస్తుంది, హ్యాపీనెస్ ఎలా వస్తుందంటే, నీకు కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకో, నువ్వు బస్సులో కష్టపడి రావాలా, డబ్బు లేకపోతే నడిచి రావాలా ఆలోచన, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఫెసిలిటీస్ వస్తాయి. ఆ ఫెసిలిటీస్ వల్ల నీకు కంఫర్ట్ పెరిగితే దానివల్ల నీకు హ్యాపీనెస్ పెరుగుతుంది. దానికోసంగా డబ్బు మనం వాడుకోవాలి. కానీ అదే జీవితంగా పెట్టుకోను, దానికి అటాచ్ అయిపోయి మన రిలేషన్స్ అన్ని చెడిపోయేలాగానో అట్లా ఉండకూడదు. రిలేషన్స్ అంటే చుట్టరికాలే కాదు, నీ కుటుంబంలో కూడా. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దీని వెనకాల ఇంత సైకాలజీ ఉంటుంది. మనకు ఇలా తీస్తే ఇలా రోజు హ్యాండిల్ చేసేదానికి ఇది తెలుసుకొని చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.